ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోనే వెజ్ మంచూరియా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే క్యాబేజ్‌ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలనమాట. దాని తర్వాత మనం తీసుకున్న క్యారెట్‌లన్నీ మంచిగా తురిమి పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 క్యారెట్స్ తీసుకున్నాను అండ్ హాఫ్ క్యాబేజ్ వరకు తీసుకున్నాను. తర్వాత మిక్సింగ్ బౌల్‌లో నేనైతే ఇక్కడ 3 కప్స్ వరకు క్యాబేజ్ ముక్కలు, అలాగే 1 కప్ దాకా క్యారెట్ అండ్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర అండ్ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ మైదా యూజ్ చేశాను. జనరల్‌గా అయితే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేశారు. కాకపోతే మా ఇంట్లో కార్న్ ఫ్లోర్ లేనందువల్ల నేనైతే ఇక్కడ సన్న రవ్వ అయితే యూజ్ చేస్తున్నాననమాట. వీటన్నిటిని వాటర్ లేకుండానే మంచిగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్నాక చేతులను తడి చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలనమాట. మీడియం సైజ్ వచ్చేంత వరకు అయితే బాల్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల దాకా అయితే కుక్ అవుతుంది. చిన్నగా చేస్తే మాడిపోతుంది. అలాగే పెద్దగా చేసినా కూడా లోపల దాకా కుక్ అయిపోదనమాట. నాకైతే ఇన్ని బాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ వేడి అంటే నార్మల్‌గా వేడవ్వాలనమాట. కొద్దిగా మీడియంగానే హీట్ అయినప్పుడు మన బాల్స్ అన్నీ అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి ఎప్పుడైతే ఫ్రై అయితే ఆటోమేటిక్‌గా పైకొచ్చేస్తాయి. కాస్త కలర్ చేంజ్ అవుతున్న టైంలోనే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బయటికి తీసేయాలి. ప్రాసెస్ అంతా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంది. సబ్స్క్రైబ్.